అక్రమ మట్టి మాఫియాపై యువత ప్రశ్న. జిల్లా కలెక్టర్ అక్రమ తవ్వకాలు తెలీదా? రెవెన్యూ శాఖ అధికారులు అండదండలు. 100% రెవెన్యూ శాఖ వాళ్ళ పోలీసులు వీళ్ళందరూ కలిసే చేస్తారండి 90% ఇట్లాంటివన్నీ కూడా. వికారాబాద్ జిల్లాలో అక్రమ మట్టి దందా 3 పువ్వులు 12 కాయలుగా సాగుతుందంటండి. ఇంత జరుగుతున్నా కలెక్టర్కి తెలీదా అని యువత ప్రశ్నిస్తున్నారు. వికారాబాద్ జిల్లా దరూరు మండలం కేరెల్లి గ్రామంలో సర్వే నెంబర్ 57 సర్వే నెంబర్లలో 17 ఎకరాల ప్రభుత్వ భూమిలో కొంతమంది లోకల్ నాయకుల అండదండలతో రెవెన్యూ అధికారుల ధనదాహానికి రోజుకు మట్టి తవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారంట. రెవెన్యూ అక్కడ ఇంత మట్టి తవ్వుకుంటే మరి కలెక్టర్ తెలియట్లేదా? దరూరు రెవెన్యూ అధికారుల అండదండలతోని దందా నిర్బంధంగా సాగుతుందని అక్కడ జనం మాట్లాడుకుంటున్నారు. ప్రభుత్వ భూములు, చెరువుల కట్టలు, సాగు భూముల నుంచి భారీగా మట్టిని తవ్వి రాత్రి వేళల్లో ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా తరలిస్తున్నట్టు స్థానికులు చెప్తున్నారు. అనుమతి లేకుండా జరుగుతున్న ఈ మట్టి తవ్వకాల వల్ల భూగర్భ జలవాలు తగ్గిపోవటం, పర్యావరణం దెబ్బతింటం, మట్టి తవ్విన స్థలంలో వందల సంఖ్యలో చెట్లను తొలగించడం, పశువులు మేపేందుకు కూడా స్థలం లేకుండా పోతుందని చెప్తున్నారు రైతులు. మరింత జరుగుతున్న దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? కేరెల్లి గ్రామం పరిధిలోని 57 సర్వే నెంబర్లో ప్రభుత్వ 10 ఎకరాల భూమి ఉంది. దీంట్లో మట్టి తరలిస్తుంటే పాపం ఆయన దృష్టికి రాలేదంటే వీళ్ళకి, తహసీల్దార్ గారికి. వీఆర్ఓని పంపించి విచారణ చేపిస్తాం, అక్రమంగా మట్టి తవ్వితే చర్యలు తీసుకుంటారంట. ఈ ఫోటో చూడండి సార్, మీ దృష్టికి రాదు పాపం, మీకు కనపడవు కొన్ని విషయాలు. మేము ఫోటో సహా ప్రచురిస్తున్నాం కదా, చూడండి.